పేరు దూదేకుల కాసిం వలి, మాది సుంకేసుల గ్రామం. ముందుగా మా 30 సంవత్సరాల నాటి కళ నెరవేరుస్తున్నటువంటి తమరికి కాళ్ళకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. మా తాత పెద్ద లాంటి ఇల్లు వాకిళ్ళు సమాధులు మొత్తం వదిలేసి బయటకు వస్తున్నాము. కానీ అదంతా ఒక ఎత్తు అయితే మా అందరికీ నష్టపరిహారం ఇవాళ ఇల్లు ఇస్తూ మమ్మల్ని R&R సెంటర్లకు తరలిస్తున్నటువంటి మీకు నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించిన నాయకులు ఎవరయ్యానంటే అది తమరే సార్. గత పాలకులు మమ్మల్ని కనీసం అక్కడికి వస్తే అవసరస్తులు చేసి మమ్మల్ని కొట్టి బంధించినారు సార్. కనీసం మా హక్కులు కూడా అడగటానికి మా యొక్క హక్కులు అడగటానికి కూడా మమ్మల్ని బంధించి ఇది చేసినారు సార్. తమకు మేము అందరం రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధైర్యంగా ఉండి, మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉండి, ఇంకా బాగుంటారు. ఇంకా మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉండి. ధన్యవాదాలు సార్. మరొక మంచి ప్రశ్నతోటి మరొకరు ముందుకు వస్తున్నారు, వారికి స్వాగతం చేస్తాం. ఉద్వేగభరితంగా సాగుతున్నటువంటి వాళ్ళ ప్రశ్న పరంపర మీతో పంచుకునేటువంటి అనుబంధాలతో. సార్, మాకు డబ్బులు ఇస్తున్నారు. నా పేరు నందిరెడ్డి శేఖర్ రెడ్డి సార్. మాది గుండంచాల నిర్వాసితుల గ్రామం. మాకు డబ్బులు ఇస్తున్నారు. మాకు అది చాలా సంతోషం. అదేవిధంగా 3 జిల్లాలకు మా పేరు చెప్పుకొని వాళ్ళకు మేము సిద్ధమయ్యాము. మాకు ఏ బాధ లేదు. మేము బయటకు వస్తే మేము బతకగలుగుతాం మా రైతులతోటి. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అది కాకపోతే మీరు ఇప్పుడు నీళ్ళు ఇచ్చారు, మాకు డబ్బు ఇచ్చారు. కానీ మీరు ఈ ప్రాంత ఎవరైతే చదువుకున్న వారు ఇప్పుడు ఉన్నారో వారికి మీ ద్వారా ఏ విధంగా ఉద్యోగం కల్పిస్తారనేది మా యొక్క ఆలోచన సార్. అది మీరు మాకు మీ మాట ద్వారా మాకు తెలియజేస్తే బాగుంటుంది అనేది మా సంతోషం సార్. థ్యాంక్ యూ. భరోసా కోసం కోరుతూ మరి మీకు విజ్ఞప్తి చేశారు సార్. తదుపరి మరొక వ్యక్తి తన ప్రశ్నను అడుగుతున్నారు. నమస్కారం సార్. మా సుంకేసుల, నా పేరు హనుమ ప్రసాద్. మాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. ఆ 3 ఎకరాల పొలం వేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. మీరు ఇచ్చే నష్టపరిహారంతో మేము పిల్లల్ని చదివించుకుంటామన్న భరోసా, ధైర్యం వచ్చింది సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆఖరి ప్రశ్నతో మరి వారి యొక్క సందేహాన్ని వ్యక్తం చేయబోతున్నారు. నా పేరు ఒంటిద్దు శివరంగారెడ్డి, మాది గొట్టెపడే గ్రామము. మీరు మాకు జిల్లా ఇచ్చిన జన్మదిన సార్. మీకు మా ఏరియా ఉద్యాన పంటలు కానీ, పండ్ల తోటలు కానీ, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి అన్ని పంటలు ఉన్నాయి సార్. మాకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉండి యూనిట్లుగా చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. ఈ రైతు కూడా మీ రుణం ఎప్పుడు తీసుకోలేను సార్. మాకు R&R ప్యాకేజీ ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు సార్. మా ఇళ్లను, మా ఊళ్ళను అన్నీ పోగొట్టుకొని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మీరు మీ ద్వారా మా రైతులలో అన్ని ఆనందం చూస్తున్నాం సార్. మేము ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు వెరీ వెరీ థ్యాంక్స్ సార్. మీకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇక మరి మీరు అడిగినటువంటి సమస్యలు కానివ్వండి, సందేహాలు కానివ్వండి, అన్నిటికీ మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వారి సమాధానాలు ఇస్తారు. వారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము. పాలన అంటే కేవలం అనుభవం కాదు, తరతరాల పాటు ప్రజల ఆనందంతో, సంతోషంతో జీవించే విధంగా శాశ్వతమైన పథకాలు ఏర్పాటు చేయడం, ప్రాజెక్టులు చేపట్టడం. ఈరోజు సంక్షేమం మాత్రమే కాదు, 100 సంవత్సరాల భవితను బంగారమయం చేసుకోవడం. సరిగ్గా అటువంటి అద్భుతమైనటువంటి సృష్టించిన మేధావి, ఆంధ్రప్రదేశ్కు తలమానికం, ప్రజా సంక్షేమం, భవిష్యత్ తరాలను అత్యున్నతంగా తీర్చిదిద్దగల మన ప్రియతమ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు వారి యొక్క సందేశాన్ని మన కోసం ఇప్పుడు అందించడానికి స్వాగతం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు వల్ల
నష్టపోతున్న రైతులందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగేటప్పుడు దానికి కొంతమంది ముందుకొచ్చి భూములు ఒక విధంగా చెప్పాలంటే త్యాగం చేస్తున్నారు. తరతరాలుగా మీరు ఇక్కడున్నారు, మీ పెద్దవాళ్ళు మీ పూర్వీకులు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు, తర్వాత మీరు వచ్చారు. అందరూ కూడా ఈ భూతల్లిని ఆధారంగా చేసుకుని మీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. అయితే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గతాన్ని ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో నీరన్నీ పాతాళానికి వెళ్ళిపోయినాయి. మనం తాగే నీళ్లన్నీ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. దానివల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు, దేవుడు సక్రమంగా పుట్టించిన మనకు మాత్రం అనేక సమస్యలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇంకొక పక్క కరువు. అనేక సందర్భాల్లో మార్కాపూర్ ప్రాంతం అంటే ఇది ఒక కరువు ప్రాంతం, అన్ని విధాల ఇబ్బంది పడే ప్రాంతం వచ్చింది. ఈరోజు ఒక్కోసారి చరిత్ర, అప్పుడప్పుడు కొంతమంది యుగ పురుషులు పుడతారు. ఒకప్పుడు కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి రాయలసీమకు కృష్ణా జలాలు ఎట్లివ్వాలి, ఈ మార్కాపూర్ ప్రాంతానికి కూడా నీళ్లు ఎట్లివ్వాలని ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు 1985లో. దానికి శివరామకృష్ణయ్య గారిని ఒక ఇంజనీర్ని ఆ రోజు అపాయింట్ చేశారు. ఆయన రాష్ట్రం అంతా తిరిగి, అన్ని ప్రాంతాలు తిరిగి, ఎక్కడెక్కడ నీళ్లు రావాలనో, ఏ విధంగా వస్తుందో, అప్పుడే వెలుగొండ ప్రాజెక్టు ఒకటి వస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఒక రూపకల్పన చేశారు. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఈ ప్రాంతానికి వస్తే మీరందరూ ఒకటే మాట అడిగేవాళ్ళు, మాకు వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలని. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, వెలుగొండ ఎట్లొస్తుంది, నీళ్లు ఎక్కడున్నాయి, మనకు లేవు కదా, లేనప్పుడు ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరద వస్తే ఆ ఒక్క సంవత్సరం నీళ్లు మాకు మళ్ళించండి, 4 ఏళ్లు మేము బతకతాం, లేకపోతే ఈ ప్రాంతంలో బతకలేమని మీరు అడిగితే, ఆ మాట చెప్పంగానే నా మనసు కలిచివేసింది. అందుకే ఆ రోజే నిర్ణయం చేశా. 96లో ఆ రోజు మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేసా. అక్కడి నుంచి కొన్ని పనులు కూడా చేశానని చెప్తాను. అదే సమయంలో ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు లెక్కల ప్రకారం. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్లకి పునరావాసం చేయడానికి, R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది.
అకౌంట్కి వెళ్ళిపోయిందా? అకౌంట్కి మండేకి పడుతుంది. ఈరోజు రేపు ఆర్బీఐ హాలిడేస్. ఓకే, ఈరోజు రేపు ఆర్బీఐ హాలిడే అంట. డబ్బులు మీ అకౌంట్కి రిలీజ్ చేశాం. సోమవారం మీరు వెళ్ళి మీ అకౌంట్లో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉండడం కాదు, 100% మీ అకౌంట్లో సోమవారం డబ్బులు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మనం చూస్తే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం విధ్వంసం అయింది. రాష్ట్రం యొక్క మొరేల్ ఆఫీసర్స్ పనిచేయడానికి కూడా ఇష్టపడే పనిచేసి లేరు. ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ అయితే అధపాతాళానికి పోయింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను చాలా సవాళ్లు చూశాను. ఒకప్పుడు తీవ్రవాదులు, నా కోసం నేను చేయలే, ఈ రాష్ట్రం కోసం ఆలోచించా. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని నేను ఆ రోజు నక్సలిజం అనేది కరెక్ట్ కాదని గట్టిగా చెప్పి పోరాడాను.